హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆపర్చునిటీ మనకి దొరకవచ్చు. రీసెంట్ ట్రెండ్ని మనం గమనించామంటే 200 EMA బిలో ఉంది, 100 EMA 200కి ఇంకా అబోవ్ ఉంది, 100 EMAకి ఇంకా అబోవ్ 50 EMA ట్రేడ్ చేస్తుంది. ఇప్పుడు బిట్ కాయిన్ డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేస్తుంది. సో ఈ డౌన్ సైడ్ మూమెంటం ఇలాగే కంటిన్యూ అవుతూ 200 EMAని ఎప్పుడైతే బిట్ కాయిన్ బ్రేక్ చేస్తుందో సెల్లర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు. మార్కెట్ ఇక్కడ నుండి రివర్సల్ని చూపిస్తుంది. సో రివర్సల్ని చూపించింది అంటే ఇక్కడ ఒక ట్రేడ్ని మనం తీసుకుందాం. సో దట్ లైవ్ మార్కెట్లో మీరు ఎలా ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి అని మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. లెట్స్ సీ ఈ ప్రైస్ లెవెల్స్కి మార్కెట్ వస్తుందా లేదా అని అబ్జర్వ్ చేద్దాం. సో బిట్ కాయిన్ యాక్చువల్లీ 100 మూవింగ్ యావరేజ్లో సపోర్ట్ని తీసుకుని అబ్జర్వ్ వెళ్ళింది. బట్ మార్కెట్ 200 మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేయాలి. బికాస్ 200 EMA మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి ప్రైస్ ఖచ్చితంగా ఈ లెవెల్స్కి వస్తూ తర్వాత ఇక్కడ అగైన్ సెల్లర్స్ని అట్రాక్ట్ చేస్తూ రివర్స్ అనేది చూపిస్తుంది. సో అందుకోసమే నేను వెయిట్ చేస్తున్నా బిట్ కాయిన్ డౌన్ సైడ్ మూమెంటం చేయని, ఈ లెవెల్స్ని బ్రేక్ చేయని. సో దట్ మీకు కూడా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది లైవ్ మార్కెట్లో ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఎంత పేషెన్స్గా మనం ఉండాలి, ఎక్కడ స్టాప్ లాస్ని పెట్టుకోవాలి, టార్గెట్ని ఎలా డిసైడ్ చేయాలి అని. ఓకే, సో 200 మూవింగ్ యావరేజ్ని ఇప్పుడు బ్రేక్ చేసింది. సో మనకి ఈ ప్రైస్ లెవెల్స్లో లిక్విడిటీ కన్ఫర్మ్ అయిందనమాట. సో సెల్లర్స్ ఇక్కడ ఎంటర్ అవుతున్నారు అని లిక్విడిటీ కన్ఫర్మ్ అయింది. లిక్విడిటీ ఎటు సైడ్ అవైలబుల్ ఉంది? ఇప్పుడు టాప్ సైడ్ అవైలబుల్ ఉంది. ఎందుకని? బికాస్ రీసెంట్ ట్రెండ్ అయితే బుల్లిష్ ఇండికేట్ చేస్తుంది, కానీ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేస్తూ ఉంది. సో విచ్ మీన్స్ సెల్లర్స్ అందరూ ఇక్కడ ట్రాప్ అయ్యారు, మార్కెట్ రివర్సల్ని చూపిస్తుంది అని అర్థం. బట్ స్టిల్ వీ విల్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్. మనకి కన్ఫర్మేషన్ కావాలి ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది అని. సో అప్పటిదాకా అర్లీగా ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోకూడదు, బికాస్ అన్నెసెసరీ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే కంప్లీట్లీ బ్రేక్ డౌన్ చేసింది 200 EMAని. ఇక్కడ నుండి రివర్సల్ కానీ మనకు వచ్చింది అంటే ఇప్పుడు మాత్రమే మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఐ విల్ బి రెడీ బై సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి. లెట్స్ సీ. సో ఇప్పుడు చూడండి కంటిన్యూస్లీ ఇలా అప్సైడ్కే మూమెంటం చేసేసింది. సో ఇలా మూమెంటం అప్సైడ్కి చేసినా కూడా ఫోమోతో ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి ఈ ప్రైస్ లెవెల్స్లో నేను ఎంటర్ అయ్యాను అంటే చాలా పెద్ద స్టాప్ లాస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెయిట్ చేయాలి. ఇన్ కేస్ బిట్ కాయిన్ అగైన్ ఒక స్మాల్ కరెక్షన్ని కానీ ఇచ్చింది అంటే వీ కెన్ ప్లాన్ ట్రేడ్. బికాస్ మార్కెట్ లిక్విడిటీని గ్రాప్ చేస్తూ అప్సైడ్కే మూమెంటం చేస్తుంది. ఈ ప్రైస్ లెవెల్స్లో మనకి ఎంట్రీ దొరకలేదు, ఎందుకంటే క్యాండిల్ చాలా పెద్దదిగా ఫామ్ అయింది ఇక్కడ. రైట్, స్మాల్ కరెక్షన్కి వెయిట్ చేద్దాం. సో ఈ ప్రైస్ లెవెల్స్లో మనకి ఎంట్రీ దొరకలేదు, సో అందుకే నేను ఎంట్రీ ఇక్కడ తీసుకోలేదు. మార్కెట్ అగైన్ రివర్సల్ని చూపిస్తుంది. రివర్సల్ని చూపిస్తూ 200 మూవింగ్ యావరేజ్ని బ్రేక్ డౌన్ చేసింది. ఇప్పుడు మనకి ఎంట్రీ దొరుకుతుందా అని చూద్దాం. ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంట్రీ దొరికింది అంటే స్మాల్ క్యాండిల్ మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి బిగ్ క్యాండిల్స్లో కొంతవరకు అవాయిడ్ చేయండి, బికాస్ మనకి స్టాప్ లాస్ చాలా పెద్దది అయిపోతుంది. అవునా? సో బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే ఇక్కడ ఎంటర్ చేస్తూ ఇక్కడ స్టాప్ లాస్ని పెట్టుకోవడంలో పాయింట్ లేదు. మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఆ బుల్లిష్ క్యాండిల్ అనేది డీసెంట్ క్యాండిల్. ఇలా ఒక క్యాండిల్ కానీ ఫామ్ అయింది అంటే అది మనం ఒక బుల్లిష్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్టాప్ లాస్ కొంతవరకు రీజనబుల్గా దొరుకుతుంది. టార్గెట్ని కూడా మనం పెట్టుకోవడానికి ఈజీ లెవెల్స్ మనకి దొరుకుతుంది. ఐ థింక్ స్టిల్ బిట్ కాయిన్లో లిక్విడిటీ గ్రాబేజ్ జరుగుతుంది. మీరు గమనిస్తే అప్పటి నుండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లిక్విడిటీ గ్రాబ్ అగైన్ లిక్విడిటీ గ్రాబ్ జరుగుతుంది. సో అగైన్ ఈసారి లిక్విడిటీ గ్రాబ్ చేస్తూ మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసింది అంటే బిట్ కాయిన్ ఇక్కడ ఉన్న సెల్లర్స్ యొక్క స్టాప్ లాసెస్ని తీసుకోవడానికి రివర్సల్ చూపిస్తుంది. సో స్టిల్ ట్రెండ్ని మీరు గమనించండి. ఓకే, బిట్ కాయిన్ ఏమో డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. ట్రెండ్ ఏం నడుస్తుంది? రీసెంట్ ట్రెండ్ 200 మూవింగ్ యావరేజ్ బాటంలో ఉంది, 100 బిట్వీన్లో ఉంది, 50 అబోవ్ ఉంది. స్టిల్ బిట్ కాయిన్లో బుల్లిష్ ట్రెండే నడుస్తూ ఉందన్నమాట. బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. బిగ్ క్యాండిల్లో ఎంట్రీ మనం అవాయిడ్ చేసాం. గుడ్ థింగ్. అగైన్ మార్కెట్ 200 EMAని బ్రేక్ డౌన్ చేసింది. ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఫామ్ అవుతుంది కదా, ఇలాగే కానీ క్లోజింగ్ని ఇచ్చింది అంటే దెన్ మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్యాండిల్ ఇలా స్ట్రాంగ్గా కానీ ఫామ్ అయింది అంటే దెన్ ఐ విల్ టేక్ ఎంట్రీ, బికాస్ యాజ్ పర్ రూల్స్ మనం ట్రేడ్ చేయాలి. సో క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజింగ్ని ఇచ్చింది అంటే వీ విల్ టేక్ ఎంట్రీ. సో గైస్ ఇక్కడ నేను ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తున్నా. ఓకే, ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నా. క్లోజ్ అవడానికి క్యాండిల్ ఇంకా ఒక 6-5 సెకండ్స్ మాత్రమే ఉంది. సో అలాంటప్పుడు ఎంట్రీ తీసుకుందాం. ఎంట్రీ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ స్టాప్ లాస్ని పెట్టేయాలి. సో ఇక్కడ నా ఎంట్రీ ఉంది. స్టాప్ లాస్ ఎక్కడ? క్యాండిల్ బిలో మనం ఇచ్చాము అంటే కొంతవరకు సెల్లర్స్ని గ్రాప్ చేయడానికి బిట్ కాయిన్ డౌన్ సైడ్ మూమెంటం చేయొచ్చు. ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్లోకి కింద మనం స్టాప్ లాస్ని పెట్టుకుందాం. ఇన్ కేస్ ఈ స్వింగ్ని కూడా బ్రేక్ డౌన్ చేసింది, మన స్టాప్ లాస్ తీసుకుంది అంటే దెన్ మార్కెట్ అగైన్ స్టిల్ బేరిష్నెస్ని చూపిస్తూ ఇక్కడ ఉన్న స్టాప్ లాసెస్ని తీసుకోవడానికి మూమెంటం చేసేస్తుంది. రివర్సల్ చూపించింది అంటే వీ కెన్ గెట్ గుడ్ టార్గెట్. ఓకే, ఇనిషియల్గా మనం 1:1.5ని టార్గెట్ చేద్దాం. సో స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసేయాలి ఇమీడియట్లీ. 97,814లో నా స్టాప్ లాస్ ఉంటుంది.
97,814. టార్గెట్ ఇనిషియల్గా 1:1.5, ఎందుకంటే ఈ ప్రైస్ లెవెల్స్లో స్టాప్ లాసెస్ అవైలబుల్ ఉంది కదా. బిగ్ క్యాండిల్స్ని కానీ మార్కెట్ ఫామ్ చేసింది అంటే 1:2ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లెట్స్ సీ ఈ ట్రేడ్లో ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం. సో బిట్ కాయిన్ స్మూత్లీ అప్సర్ మూమెంటం చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ మన టార్గెట్ లెవెల్స్ నియర్ బై ఉంది. మన ట్రేడ్లో బిట్ కాయిన్ ఆల్మోస్ట్ టార్గెట్ లెవెల్స్కి నియర్ బై వెళ్ళి రివర్స్ అవుతూ అగైన్ కాస్ట్ ట్రేడ్ చేస్తూ ఉంది. ఇలాంటి టైంలోనే ఒక ట్రేడర్ యొక్క పేషెన్స్ అనేది టెస్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇదర్ మన స్టాప్ లాస్ హిట్ అవ్వాలి ఆర్ టార్గెట్ హిట్ అవ్వాలి. అంతవరకు పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఈ ట్రేడ్లో కాన్ఫిడెన్స్ ఉంది అనే కదా ఇక్కడ మనం ట్రేడ్ని తీసుకున్నాం. సో అలాంటప్పుడు స్టాప్ లాస్కి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, లెట్స్ సీ ఈ ట్రేడ్లో ఏమవుతుందో నేను మీకు అప్డేట్ చేస్తా. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసేటప్పుడు చూడండి స్ట్రాంగ్ క్యాండల్ అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ దేర్ బ్రేక్ చేస్తే 1:2 దాకా కూడా అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. 1:1.5 టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. సో ఇక్కడి దాకా బిట్ కాయిన్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. ఇనిషియల్గా నేను ట్రేడ్ని తీసుకునేటప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ప్రైస్ లెవెల్స్లో లిక్విడిటీ ఉంది అండ్ ఈ ప్రైస్ లెవెల్స్లో లిక్విడిటీ ఉంది అని. అగైన్ ఈ ప్రైస్ లెవెల్స్లో కొంతవరకు లిక్విడిటీని డౌన్ సైడ్కి క్రియేట్ చేసింది. ఫర్దర్గా అప్సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వచ్చు. సో మన టార్గెట్ అయితే అచీవ్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే 1:1.5 ఏదైతే మనం టార్గెట్ తీసుకున్నామో ఆ టార్గెట్ అయితే అచీవ్ అయింది. స్టిల్ ఫర్దర్గా అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. బట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మార్కెట్ ఎంతగా పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తూ తర్వాత టార్గెట్ని హిట్ చేసింది అని. సో ర్యాండమ్గా ఒక ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ అవుతూ ఏదో ఒక రోజు మనకి టార్గెట్ దొరికిపోయింది అంటే దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. బట్ ట్రేడింగ్ అలా వర్క్ అవ్వదు. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత సేఫ్ జోన్లో ఈ స్వింగ్లో దగ్గర స్టాప్ లాస్ని పెట్టుకున్నాం. బీటీసీ ఫస్ట్ అప్సైడ్ మూమెంటం చేసింది. ఆల్మోస్ట్ మన టార్గెట్ లెవెల్స్కి నియర్ బై వస్తూ రివర్సల్ని చూపించింది. రివర్స్ అవుతూ కాస్ట్కి ఇంకా బిలో వచ్చి ప్రీవియస్ స్వింగ్లో నుండి అగైన్ అప్సైడ్ మూమెంటం చేసింది. ఈ స్వింగ్లోని మీరు గమనిస్తే ఆల్మోస్ట్ టార్గెట్ లెవెల్స్ నియర్ బై వచ్చి మార్కెట్ రివర్స్ అయిపోయింది. రివర్స్ అవుతూ అగైన్ ఇంకో స్వింగ్. సో మార్కెట్లో ప్రాఫిట్ చేయాలి అంటే సెటప్తో పాటు పేషెన్స్ కూడా మనకి ఎక్కువగా ఉండాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. బట్ మెనీ టైమ్స్ ఈ సెటప్లో టార్గెట్ అనేది క్విక్లీ విత్ ఇన్ 15 minutesలోనే అచీవ్ అవుతుంది. సో ఐ హోప్ లైవ్ ట్రేడ్ని మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఇలా నేను ట్రేడ్ని తీసుకునేటప్పుడల్లా మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో మీకు డెఫినెట్లీ ఒక లెర్నింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఐ హోప్ స్ట్రాటజీ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా. లైవ్ మార్కెట్లో ట్రేడ్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ట్రేడ్ చేయాలి అని. సో ఇప్పుడు మీరు మీ రిస్క్ని కంట్రోల్ చేస్తూ ఈ స్ట్రాటజీతో ఇండివిజువల్గా ట్రేడ్ చేసే అన్ని మెటీరియల్స్ని కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో ఐ హోప్ స్ట్రాటజీలో ఉన్న అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉండింది అంటే చాట్ సపోర్ట్ టీమ్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. I will see you in the next video.